నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 ఏప్రిల్ 2026 మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, లేకపోతే పలానా పార్టీకి ప్రచారం చేస్తున్నావు అని కామెంట్లు పెడుతున్నావు. నేను మత ప్రచారం, పార్టీలకు ప్రచారం కాదు భయ్య, కామన్గా జనాలకు అవగాహన రావాలని వీడియోలు ఎక్కువ తీస్తున్నాను. ఇప్పుడున్న సమాజంలో చాలామందికి నాలెడ్జ్ ఉంటలేదు. ఏదన్నా జరుగుతూనే కదా 10 మంది చెప్తేనే కదా మనకు తెలుస్తుంది అట్లా ఉండద్దు, అట్లా చేయొద్దు అని. గుజరాత్లో నిన్న ఒక సంఘటన జరిగింది. షేక్ అజీజ్ మతాలకు అతీతంగా ఎవడన్నా కానాడు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎవడన్నా కానీ చిన్న పిల్లలను కామంతో చూసే బాడకవులకు చెప్తున్నాడు. వాడు ఏం చేసిండంటే, ఒక పాప ట్యూషన్కి వస్తుంది అనుకో, 50 ఏళ్ళు ఉంటాయి. ట్యూషన్కి పోయిన వచ్చే అమ్మాయిని దొరకబట్టి అసభ్యకరంగా ఆమెను ముట్టుకున్నాడు. అయితే అక్కడ కొంతమంది గుమిగూడి ఆ పాప అరవంగానే అందరు పోయి వాడిని క్వశ్చన్ చేస్తే వాడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాడిని పట్టుకపోయి సెంటర్లో ఊరు మధ్యలో నిలబెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టిరు ఒక 2-3 వేల మంది. వాడు ఎవడైతే మతంతో సంబంధం లేదు, ఎవడన్నా కానీ చిన్న పిల్లలను, ఆడవాళ్ళను ఇట్లా చేసినవన్నీ. అంటే మన దేశంలో ఇంకా ఏమవుతుందంటే చట్టాలకు గౌరవం ఇచ్చి ప్రజలు సపరేట్గా ఉంటారు. ఇదే బయట దేశాలలో అయితే చాలామందికి అరబ్ కంట్రీల స్టోరీలు మన ఇండియన్స్ బాగా తెలుసు. ఇటువంటి సంఘటన అక్కడ జరుగుతాయి, అన్ని బండలతోటి సచ్చదాకా కొట్టి చంపుతారు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టగానే పాపం కొంతమంది ఇక్కడ ఉన్న మేధావులు నువ్వు సోషల్ మీడియాలో ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. మరి నేను వేరేటోని కూడా అంటున్నా కదా భయ్, అందరిని అంట తప్పే కదా. తప్పు అని తెలిసి కూడా చెప్పకపోవడం ఇంకా తప్పు. ఇప్పుడు ఒకడు కామెంట్ ఏం పెట్టినంటే, నువ్వు కార్లో దందా చేసుకో, మిగతా విషయాలు మాట్లాడకన్నాడు. మరి మీరు దందలన్నీ ఎత్తురు కానీ బాంబులు ఎందుకు తయారు చేస్తుర్రు? మరి దందాలు చేసుకోర్రి, బతుకుర్రి, మీరు బతుకుర్రి, ఇంకా మీ కుటుంబ సభ్యులు బతికించుకోర్రి, మంచిగా బతుకుర్రి, మంచి లైఫ్ వస్తుంది మీకు. కానీ మీరు బతికి లాస్ట్కు టెర్రరిస్టులు ఎందుకు అవుతారు? బాంబులు తయారు చేసి ఎందుకు చంపాలనుకుంటారు జనాలని? చెప్పింది ఏ దేవుడని నచ్చి బాంబులు పెట్టి అందరినీ చంపుర్రి, చంపి మనమే బతకాలని చెప్పలేడు కదా. కామెంట్లు పెడుతురు కింద, నువ్వు ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. ఏ పార్టీ అయితే సార్, తప్పు చేస్తే తప్పనే చెప్పాలి. తప్పు చేసినప్పుడు కూడా తప్పని చెప్పకుండా సపడకుండా అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది నా దృష్టిలో. మనకు తెలిసిన విషయం 10 మందికి తెలవాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం. ఇప్పుడు వాడు అజీజ్ ఖాన్ అనేటువంటి 50 ఏళ్ళు ఉంటాయి, 12-11 సంవత్సరాల పిల్లను వాడు ఖరాబ్ చేయాలనుకున్నాడు. అది తప్ప కాదా? వాడు ఏ మతపోడు అయితేంది, వాడు హిందువు అయితేంది, ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది, అసలు మనం ఆడు మా మతపోడు అని వెనకేసుకురమ్మంటావా? అక్కడ రామున్నా, శ్యామున్నా, ఎవడున్నా నేను ఇదే వీడియో తీస్తుంటా. అంటే మనం ఏమనుకుంటామంటే, మనం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టంగానే, ఎవడన్నా కామెంట్ పెట్టంగానే భయపడి బంద్ చేస్తాం అనుకుంటారు. ఎందుకు బంద్ చేస్తారు అబ్బాయి? ఎందుకు బంద్ చేస్తారు? దుకాణం మొత్తం బంద్ అయినా డ్రైవర్ పని చేసుకొని బతుకుతాం. మరి ఒక చిన్న కారు కొనుక్కుంటా, ట్రావెల్స్ పెట్టుకొని బతుకుతాం. ఆగిపోం కదా ఓ 4 బూతులు పెట్టంగానే. మధ్యకాలంలో కూడా నేను ఢిల్లీలో ఒకసారి పలానా పార్టీకి సంబంధించిన ఒకసారి ఒక బండి ఉంది చూసిరాపో బాబు అంటే పోతే పొంగ ఊబర్ బైక్ బుక్ చేసుకొని పొంగ వీడియో చేస్తాడు. మా అమ్మని తిట్టిన కామెంట్ పెట్టిండు. అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఆయన ఫోటో కూడా తీసి పెట్టుకున్నా. ఆయన లగ్గం చేయాలని, దొరకబట్టాలని. ఎందుకంటే మనం మనిషి పుట్టినాం. సరే, పోరాళ్ళు తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేసారంటే వాళ్ళ అవగాహన రాహిత్యం, తెలియదు, యుక్త వయసులో తప్పు చేసిన అనుకోవచ్చు. నీకు 50 ఏళ్ళు నీ ముడ్డి కిందికి వచ్చినాయి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలిరా? నీకు అసంటి బిడ్డలు ఎంతమంది ఉంటారు? నీకు అంతగానం కామం ఉంటే నీ కొంపల్లో లేరా? వాళ్ళ మీద చూపెట్టుకొని ఉంటుంది. ఆయనకి ఎంత దేహశుద్ధి చేసిరంటే పోలీసు వాళ్ళు చుట్టూ నిలబడ్డా జనాలు ఇడిచిపెట్టలే.
నిజంగా అది మన దగ్గర కూడా అట్లా జరగాలి. కానీ మన దగ్గర బ్యాడ్ లక్ ఏంటంటే మన దగ్గర ఎవడన్నా ఇట్లా వేయంగానే వాడిని వెనకేసుకొచ్చేటోళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఆయనకి మతి స్థిమితం లేక అట్లా చేసిండని ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ మధ్యలో వాడు గుళ్ళే హైదరాబాద్లో ఇట్లనే చేస్తే ఆయనకి మతి స్థిమితం లే అన్నట్టు. నిజంగా భారతీయుడు ఎవడన్నా ఏదన్నా ఏ ధర్మానికి సంబంధించిన ఏదైనా విషయంలో ఇట్లా చేయగలుగుతాడు? తప్పే కదా. ఎవరైనా ఇప్పుడు నేను హిందువుగా పుట్టినా, నేను వేరే చర్చిల్లో మసీదుల్లో పోయి ఆ దేవుణ్ణి నేను గౌరవించాలి తప్ప అక్కడ పిసపిస ఎత్తే తప్పే కదా. అది నా ధర్మం నాకు అది చెప్పలేదు కదా. అందుకే కామెంట్ పెట్టే ముందు కూడా ఆలోచించుకోరు. ఎందుకంటే నేను మత ప్రచారం చేస్తే మత ప్రచారం అనే చెప్తా. సోషల్ అవేర్నెస్ అంటారు దీన్ని. అంటే పబ్లిక్ తెలియాలి చాలా విషయాలు. జనాలు ఇంతకు ముందు లెక్క లేరు, ఎక్కడ నన్ను కూడా తప్పు చేస్తే ఊరంతా ఒకటే అని బొక్కలని ఇరగొడుతురు అనే విషయం కూడా తెలియాలి. ఇప్పుడు ఆడు అజీజ్ ఖాన్ అనేటోడిని పబ్లిక్ అందరూ ఏకమై 2000 మంది దాకా వచ్చి అని కొట్టిరు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా గుంజుకొచ్చి కొట్టిరంటే అర్థం చేసుకోరు. అంటే ఎంత మార్పు వచ్చింది. ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి విషయాలు వస్తేనే కదా ఇంకో నలుగురు భయపడతారు. అరే ఏదైనా తప్పు చేస్తే మనకు ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేసినాక వాడిని పబ్లిక్లో తాళ్ళతోటి కట్టుకొని తీసుకుపోగా వాని కుటుంబ సభ్యులు చూసి ఎంత సేమ్గా ఫీల్ అవుతారు. వాని ఇంటి పక్క పోన్నాడు ఏమనుకుంటాడు, అబ్బాయిడు వీడికి ఇంత గలీజ్గాడ, ఇన్ని రోజులు నా బిడ్డ అని ఇంటికి పోయింది, నా భార్య అని ఇంటికి పోయింది అని అనుకోడా. అవి ఇట్లాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లోపల ఎవరికన్నా ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఆడవాళ్ళు అంటే క్రష్ ఉన్నా కూడా భయపడతాడు. ఇది రేపు అది నాకు జరుగుతుందేమో అని భయం ఉంటుంది. అవి అట్లా జరగాలి. నేను చిన్నప్పుడు జగిత్యాల రూరల్ పిఎస్లో సందాని సార్ అని ఎస్ఐ ఉండే. నేను బాగా బచ్చగా అన్నప్పుడు మా ఊరిలో పొలాసలో ఒక అమ్మాయిని, ఆయనకు ఒక 25-26 ఏజ్ ఉంటుంది, అమ్మాయికి 16 15 ఉంటుంది. ఆమెను ఇక పల్లెటూరులో ఎట్లుంటుంది, బావ మరదలు అని వరుసలు ఉంటాయి కదా, క్యాస్ట్లు వేరైనా పల్లెటూరులో రిలేషన్ ఉంటుంది. ఆ వరుసలో అమ్మాయిని బావ అంటే ఈయన కొంచెం మరదలు అనే దాంట్లో కొంచెం ఆయన ప్రొసీడ్ అయ్యి అమ్మాయిని చేయబట్టి గుంజిండి అని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టారు. ఇద్దరు బీసీలు. పోలీసు వాళ్ళు గ్రామ పంచాయతీ కాడ నేను కళ్ళ నిండా చూసిన. ఊరోళ్ళందరికి డప్పు కొట్టించి ఊరోళ్ళందరిని పిలిచి గ్రామ పంచాయతీ కాడికి ఈ వ్యక్తిని పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ కాడ అందరి ముంగట కింద కూర్చుని పెట్టి ఇంత దొడ్డ లాఠీలు 2 చేతులు వెనక కిరిసి కాళ్ళ మీద 2 కానిస్టేబుల్, అటో కానిస్టేబుల్ కాళ్ళు దొక్కి పట్టి భూమి మీద కూర్చుని పెట్టి పాదాల మీద 2 లాఠీలు ఇరిగేదా కొట్టి. ఎందుకు వేసారంటే అట్లాంటిది. ఇద్దరు హిందువులే, మరి అమ్మాయి హిందువే అబ్బాయి హిందువే. తప్పు కదా అది, తప్పే. అందుకే తప్పును తప్పని చెప్పాలి, చెప్పకపోతే పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు ఆడు తప్పు చేసిండు, నేను వీడియో తీసిన, నీ అసంటోడు నా వీడియో చూస్తే నీకు కూడా భయం ఉంటుంది. అబ్బో నిజమా అట్లా జరిగిందని నువ్వు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తావు. అవు వాస్తవం అని నీకు తెలిసినప్పుడు వీడు సబ్జెక్ట్ విషయమే మాట్లాడిందని నీకు కొంచెం బుద్ధి వస్తుంది. నువ్వు ఎక్కడైనా తప్పు చేయాలన్నా ఆలోచిస్తావు. ఇంతకు ముందు లెక్కలేదు, జనం మారిపోయారు. ఎందుకంటే మళ్ళీ పుట్టమో తెలియదు. ఈ బతికిన రోజులు గట్టిగా బతికోమని ఫిక్స్ అయి ఉన్నారు అందరు. అందుకే వాళ్ళన్నా గెలికే ముందు ఆలోచించుకోరు. లేకపోతే గిట్లనే రోడ్ల మీద 2000 మంది 3000 మంది వచ్చి మంచికో దెబ్బ కొడితే ఏడ బతుకుతాం. ఇప్పుడు ఆడ బతికి కూడా వేస్ట్. ఎందుకంటే ప్రపంచం అంతా చూసిందాన్ని. రేపు ఆడు జైలుకి పోయి బయటకు వచ్చిన అని మీద అందరూ అటు ఓంగ కూడా ఉంచుతారు. ఇటు ఆ బతికి వేస్ట్. అందుకే వీడియో తీస్తున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.